హాయ్. హలో. గుడ్ ఈవినింగ్ అందరికి. మీకు జేఈఈ మెయిన్స్ గానీ, ఎంసెట్ గానీ, ఎగ్జామ్ అయిన పీవైక్యూస్ కావాలంటే ఈ వెబ్‌సైట్ అయితే బెస్ట్ వెబ్‌సైట్ అన్నట్టు. ఈ వెబ్‌సైట్‌లో మొత్తం నీకు జేఈఈ మెయిన్స్ మరియు క్వెషన్ పేపర్, పీవైక్యూస్ అన్నీ దొరుకుతాయి. జస్ట్ ఇక్కడ టెస్ట్ అయితే ఇస్తాడు. ఇలాంటి అన్ని ఐఐఎంసీ ఇక్కడ అన్నీ ఉంటాయి. జస్ట్ ఇక్కడ టెస్ట్ ఆబ్జెక్టివ్ ఇస్తాడు. మనమే ఇక్కడ పెట్టుకోవాలి. అంటే ఇది ఒక ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయనేది ఈ యొక్క వెబ్‌సైట్ అనేది చూపిస్తుంది. అంటే మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జేఈఈ మెయిన్స్ అనేది పెడతాను చూడండి. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా రాసుడు మరియు ఆన్లైన్‌లో ఇప్పుడు అన్నీ సిస్టమ్ కంప్యూటర్‌లో రాసుడు కదా! ఆన్లైన్ ఎగ్జామ్సే కదా! అందుకే ఇలా ఇప్పుడు జేఈఈ మెయిన్స్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు పేపర్ 2 ఆర్ పేపర్ 1 ఇది సెలెక్ట్ చేసి స్టార్ట్ మార్క్స్ స్టెప్ ఒత్తాలి. ఇక్కడ మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కొట్టాలి. ఇప్పుడేం డెమో అకౌంట్ అన్నట్టు ఇదైతే. మీరు అక్కడ ఎగ్జామ్‌లో ఈ లాస్ట్‌కి ఇక్కడ టిక్ మార్క్ ఐ హావ్ రిసీవ్డ్ అండర్‌స్టాండ్ ది స్టేట్మెంట్ ఇది చదివినాక తర్వాత ఇక్కడ ఇలా అయితే క్వెషన్ అయితే ఇస్తాడు. ఇక్కడ మీ పేరు అక్కడ ఆల్రెడీ అన్ని క్యాండిడేట్ నేమ్ అవన్నీ వచ్చేస్తాయి. మీ పేపరు, సబ్జెక్ట్ ఇక్కడ 3 అవర్స్ అయితే టైమింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ మరియు దాని కిందనే ఆప్షన్స్ ఏ అండ్ బి, సి ఇలా ఉంటాయి. 1, 2, 3 ఇందులో మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ నెక్స్ట్ అని ఒత్తాలి. కరెక్ట్ అయితే తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఇలా మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఒత్తాలి. తర్వాత మీరు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసుకోవచ్చు. అంటే ఈ యొక్క పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేయాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇది తర్వాత కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఈ క్వెషన్ అనేది తర్వాత చేయొచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఈ క్వెషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి సబ్మిట్ అయితే కొట్టేసాం. ఈ సబ్మిట్ కొట్టేసినాక మన మార్క్స్ అన్ని వచ్చి మనం అటెంప్ట్ చేసిన క్వెషన్స్ అన్ని ఇక్కడ 1 చూపిస్తుంది చూడు. మన కరెక్ట్ ఆన్సర్ 1. ఇలా మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. డైలీ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు కూడా కొంచెం పేపర్ కూడా ఈజీ అనిపిస్తుంది అంతే.